హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇప్పుడు అఖిల్ అక్కినేని అని పేరు వినపడిన వెంటనే వినిపించే ఒక స్లోగన్ ఏంటంటే అయ్యగారే నెంబర్ వన్. అసలు ఒక హీరో వల్ల ఫ్యాన్స్కి ఒక గుర్తింపు వస్తుంది, కానీ ఒక ఫ్యాన్ వల్ల ఒక టైం లైన్లో లేని హీరోకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చిందంటే అక్కినేని ఫ్యామిలీ బిగ్ ఫ్యాన్ అయిన నాగరాజు అనే అభిమాని ఏ ముహూర్తాన అయ్యగారే నెంబర్ వన్ అని వీడియో బయటకు వచ్చిందో భయ్య, అప్పటి నుంచి అఖిల్ అక్కినేని సినిమాలు చెయ్యకపోయినా సరే, సినిమా రాకపోయినా సరే సోషల్ మీడియాలో మామూలు హడావిడి చేయలేదు. సో అలాంటి అభిమానిని, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక దైవంలా భావించే హీరోని డైరెక్ట్గా ఆ నాగరాజు అనే వ్యక్తి కలవడం అనేది ఇది మామూలు విషయం కాదు. అసలు అఖిల్ అక్కినేని యొక్క లెనిన్ సినిమాతో చాలా వరకు కొంత నెగిటివిటీ ఉన్నా సరే అఖిల్ మీద, లెనిన్ అనే సినిమాతో వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు అతనికి చాలామంది ఫ్యాన్స్గా మారారు. ఎందుకంటే నాగరాజు అనే అభిమానిని ఆయన కోసం గుంటూరులో సక్సెస్ మీట్ పెట్టి లెనిన్ని ఆయన్ని ప్రత్యేకంగా కలిసి ఏదో స్టేజ్ మీద ఎక్కించి ఏదో మాట్లాడించి పంపించడం కాకుండా ఆయన స్వయంగా అఖిల్ తన క్యారవాన్లోకి తీసుకెళ్ళి అతనితో మాట్లాడి అతని భార్యను కూడా పరిచయం చేసి ఇచ్చిన హాస్పిటాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది భయ్య. ఆ నాగరాజు అనే వ్యక్తి అభిమాని అయితే ఏడ్చేస్తున్నాడు. మనకు తెలుసు, ఎందుకంటే మనం హీరోలు ఎంతలా ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళ చూస్తాం. సో అలాంటి దేవుడే ఎదురుగా వచ్చి హక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నన్నైతే నాకు లిటరలీ అది సీన్ మొత్తం వేరే లెవెల్లో ఉంది భయ్య. నిజంగా అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అఖిల్కి హిట్ రావడం, ఈ తర్వాత యునానిమస్గా ఫ్యాండమ్స్ అన్నీ కూడా ఏదో అక్కినేని అభిమానులని కాదు, యునానిమస్ ప్రతి ఒక్క ఫ్యాండమ్లో ప్రతి ఒక్క హీరో అభిమానులు అందరూ కూడా లెనిన్ సినిమాకి పాజిటివ్గా రిపోర్ట్లు ఇవ్వడం వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు. సో అలాంటిది అయ్యగారు ఫ్లాపర్లో ఉన్నప్పుడే అఖిల్ అక్కినేనికి వీరాభిమానంతో, అంటే అయ్యగారే నెంబర్ వన్ అని ట్యాగ్ ఇచ్చిన నాగరాజ్ అనే అభిమాని నిన్న కలవడం వేరే లెవెల్ భయ్య. నిజంగా అఖిల్ అక్కినేని ఈ పేరు కంటే అయ్యగారే నెంబర్ వన్ అనే పేరు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. చివరికి అఖిల్ గారి వైఫ్ కూడా అఖిల్ సినిమా లెనిన్ సినిమా గురించి మాట్లాడమంటే అయ్యగారే నెంబర్ వన్ స్లోగన్ చెప్పారంటే నాగరాజ్ అనే వ్యక్తి ఏ రేంజ్ సౌండ్ చేసాడో ఒక్కసారి ఉంచుకోండి. ఈ నాగరాజు గారిని కలవడం, కలిసిన తర్వాత అఖిల్ గారు మాట్లాడిన తీరు, ఇవన్నీ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇందాకలు చెప్పినట్టు ఒక అభిమాని వల్ల ఒక హీరోకి ఈ రేంజ్ ఎలివేషన్స్, ఈ రేంజ్ పాజిటివిటీ క్రియేట్ అవ్వడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. చాలామంది ఎలా మాట్లాడతారంటే ఒక హీరోకి అభిమానం అంటే పని పాట లేదా అది ఇది ఏదో మాట్లాడుతుంటారు, కానీ త్రివిక్రమ్ గారు కొన్ని మాటలు చెప్పారు భయ్య మనకి ఫ్యాన్స్ గురించి, హీరోల గురించి. అదేంటంటే 3 గంటల సేపు ఎక్కడో మందు తాగు పడిపోవడం కంటే, 3 గంటల సేపు ఏ డ్రగ్స్లోని గిగ్స్లోని మొలగడు తేలడం కంటే, తేలి అలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే 3 గంటల పాటు తన నచ్చిన హీరో సినిమాని 3 గంటల పాటు ఎంజాయ్ చేయడం చాలా వరకు బెటర్ అని చెప్పారు. సో అది నిజంగా అక్షర సత్యం. ఎందుకంటే ఇప్పుడు నాగరాజు గారు అయినా సరే, ఆయన ఇప్పుడు అఖిల్ గారు కానీ నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి కానీ సంవత్సరానికి 1-2 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఫ్యామిలీలో ఆయనకున్న కష్టాలు, బాధలు అవన్నీ మర్చిపోయి ఒక 3 గంటల సేపు తన అభిమాన హీరోని అలా తెర మీద చూసుకుంటూ ఉండి ఒక ఎంజాయ్మెంట్. ద సేమ్ టైం ఇప్పుడు ఎంత హైప్ వచ్చిన ఈ నాగరాజు గారికి కూడా అక్కినేని ఫ్యాన్స్, అదేవిధంగా అఖిల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయనకి కొద్దిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది భయ్య. ఎందుకంటే ఆయన ఇల్లు అవన్నీ చూసిన తర్వాత అంటే ఎలా, ఎంత అభిమానమా. అసలు అతనికి ఫోన్ కూడా లేదంట భయ్య. అతని మేనల్లుడి ఫోన్ ఆయన వాడతారట. ఈ గుంటూరులో ఈ సక్సెస్ మీట్ జరగక ముందు ఆయన వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీ వాళ్ళకి చెప్తుంటే అఖిల్ నన్ను కళ్ళడానికి వస్తున్నారు అంటే అందరూ నవ్వారంట. నిన్న కలవడానికి అఖిల్ రావడం ఏంటంటే, కానీ నిజంగా అఖిల్ ఆయన క్యానవాన్లో తీసుకెళ్ళి ఆయన్ని హక్ చేసుకొని వాళ్ళ మిస్సెస్కి పరిచయం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని హీరోలు కూడా ఇప్పుడు నాగరాజు ఫ్యామిలీకి చాలా వరకు సపోర్ట్ చేయబోతున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మాత్రం జరిగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ అన్న వాళ్ళ వైఫ్కి మాటలు రావు, అన్నకు ఒక 2 పిల్లలు ఉన్నారు, అన్న ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అక్కినేని అభిమానులు మాత్రం నాగరాజు వెనకాతలు నిలబడాలి. ఎందుకంటే హిట్స్లో ఉన్నప్పుడు ఎవడైనా ఫ్యానిజం చేస్తాడు, ఏదైనా చేస్తాడు, కానీ ఫ్లాప్లో ఉన్నా సరే అయ్యగారే నెంబర్ వన్ అని చెప్పి గొంతు చించుకుని అరిచాడు చూడండి, అది ఫ్యానిజం అంటే.